నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష గత ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తామని వెల్లడి సాంఘిక సంక్షేమ మంత్రిగా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతల స్వీకరణ పెన్షన్లు జూలై 1న సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటన నగరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు అవగాహన పెంచుతూ ర్యాలీలు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచన రాష్ట్రంలో రోడ్లు రహదారులను త్వరితగతిన పూర్తి చేస్తాం రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ వెల్లడి మంత్రిగా బాధ్యతల స్వీకరణ జీజీహెచ్లో డయేరియా బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వైద్య సేవలపై ఆరా స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఉన్న నిధులు వ్యర్థాల నిర్వహణపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిధుల మళ్లింపుపై చర్చించారు. నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో వివరణ ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ మరియు వాలంటీర్ల శాఖ మంత్రిగా డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసిందని, ట్యూషన్ ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు కోర్సులు పూర్తి అయినా సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని మంత్రి విమర్శించారు. అలాగే ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు జూలై 1న లబ్దిదారుల ఇంటి వద్దకే సామాజిక పింఛన్ను సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించనున్నట్లు మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని పలువురు ప్రముఖులు అధికారులు అభినందించారు. 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం 23-24 వరకు ఉన్నటువంటి బకాయిలు 895 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 20.171 కోట్ల రూపాయలు 90 కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి. హాస్టల్స్ ఫీజులో 20.71 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం జరిగినాయి. రేపు 1వ తేదీన మా ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పాం. దాంతోపాటు మేము ప్రకటన చేసినప్పటి నుంచి నెల 1000 రూపాయలు ఎక్కడ బకాయి అరియర్స్ కూడా కలిపి 1వ తేదీ 7000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందిస్తున్నాం. ఇక్కడ ఎవరో కూడా మేము తొలగించడం లేదు. రెండోది ఈ లబ్ధిదారుల పంపిణీ కూడా సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేయబోతా ఉన్నాం అని చెప్పి మీకు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం ఐఏఎస్లను బదిలీ చేయడంతో విజయనగరం కలెక్టర్గా ఉన్న ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైన గుంటూరు జిల్లాకు తనను కలెక్టర్గా ప్రభుత్వం నియమించడం పట్ల సీఎం చంద్రబాబుకు నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను ప్రగతి పదంలో నిలిపేందుకు అందరినీ కలుపుకుని పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జేసీ రాజకుమారితో పాటు ఇతర అధికారులు కలెక్టర్ను సత్కరించి అభినందించారు. ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా ఫిర్యాదులు ఉన్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి
తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అదే రకంగా ఈ పెద్ద బాధ్యత కాబట్టి రెస్పాన్సిబుల్గా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రూల్ బుక్ చూడకుండా జగన్ స్పీకర్కు లేఖ రాయటం కరెక్ట్ కాదన్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే విధంగా స్పీకర్కు జగన్ లేఖ రాయటం ఏంటని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే. చాలా ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు. 1/10 ఆఫ్ ది హౌస్. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్కు సూచించారు. స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత 4 రోజులుగా డయేరియా బారిన పడి జీజీహెచ్లో పలువురు చికిత్స పొందుతున్నారు. నగరంలోనే కాక మాచర్ల తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జీజీహెచ్కి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వారిని పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్కు సూచించారు. అదేవిధంగా కమిషనర్ డిఎంఎండ్హెచ్ఓలతో కలిసి సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తా ఉన్నాం. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్నీ కూడా వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటూ జరుగుతూ ఉంది. అలాగే స్టాప్ డయేరియా అనే కార్యక్రమాన్ని కూడా డిఎంహెచ్ఓ గారు రేపు నుంచి పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. డయేరియా బారిన పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు డయేరియా బారిన పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా నిత్యం వైద్య సేవలు అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్పారు. కొన్ని సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా 200 కిలోమీటర్లు పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని 5-6 రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ ఇంజరీ, కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు వాళ్ళ శివరామకృష్ణ గారు కానీ అసిస్టెంట్ రేంజ్ వైద్యులు జనరల్ మెడిసిన్ వాళ్ళ విభాగం వాళ్ళు వైద్యం చేస్తున్నారు. ఇంతవరకు అయితే మాత్రం ఒక డెత్ జరగలేదండి. అన్నీ కూడా రికవర్ అవుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సీజనల్ మారుతున్నప్పుడు సీజనల్ డిసీజ్గా ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి కారణం ఇది అని కూడా చెప్పలేము. ఎక్కువ మంది అయితే మాత్రం ఫుడ్ తీసుకోవడం, ఆహారం తీసుకోవడం, కొంతమంది మటన్ తీసుకోవడం, కొంతమంది దేవస్థానం దగ్గర తీసుకోవడం. ఈవీఎంల ధ్వంసం. మాచర్ల నియోజకవర్గంలో పలు అల్లర్ల కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో బెయిల్ కోసం హైకోర్టును పిన్నెల్లి ఆశ్రయించగా ఆయా పిటిషన్లను కొట్టేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి తాను అండగా ఉన్నానంటూ ప్రజా దర్బార్కు వచ్చిన బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు.
ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన బాధితులు వినతిపత్రం అందించేందుకు బారులు తీరారు. వారి నుంచి వినతులు స్వీకరించి ఆయా సమస్యలను సావధానంగా విన్న మంత్రి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని అక్కడి అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడిపోయారని చెప్పారు. ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి, అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లు కూడా చాలామందిని పిలిచి ఎందుకు ఈ పనులు చేయకుండా ఉన్నారు, చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆత్మహత్యలు చేసుకోవడమే తప్ప మాకు వేరే లేదు అక్కడ. కాబట్టి మేము రావాలంటే భరోసా కల్పించండి మాకు అని వారందరూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి కొద్ది సమయం పడుతుంది. ముఖ్యంగా ఏవైతే హోల్స్ కానీ ఇంకా కానీ ఎస్టిమేషన్లు అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. కమిషనర్ ఛాంబర్లో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ కీర్తి చేకూరి త్రాగునీటి సరఫరా, డ్రైన్లలో ఉన్న పైప్లైన్ల షిఫ్టింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డు సచివాలయం వారీగా ప్రతి ఎమ్యూనిటీ కార్యదర్శి తప్పనిసరిగా త్రాగునీటి సరఫరా సమయంలో శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. త్రాగునీరు ఎక్కడైనా కలుషితంగా సరఫరా జరిగితే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. త్రాగునీటి కాలుష్యంపై అందే ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో నగర ప్రజలు కొందరు డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్నారని, నగరంలో గతంలో జరిగిన డయేరియా ఘటనలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. త్రాగునీటి పైప్ లైన్లు ఎక్కడైనా డ్రైన్లలో ఉంటే వాటిని తక్షణం లిఫ్ట్ చేయాలన్నారు. ప్రత్యేకంగా మదిరాల కాలనీ, బసవతారక రామనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి త్రాగునీటి శాంపిల్స్ తీయాలన్నారు. డ్రైన్లు ఎక్కడైనా స్టాగ్నేషన్ అయితే వెంటనే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసి మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని రైతులు చేపట్టిన కృతజ్ఞత యాత్ర కొనసాగుతుంది. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రాజధాని మహిళలు, రైతులు ఈ యాత్రను చేపట్టారు. 3వ రోజు గుంటూరు నుంచి అభినేని గుంటపాలెం వరకు సాగనుంది. రాష్ట్రాభివృద్ది కోసం తమ భూములను రాజధాని కోసం ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మహిళలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాజధాని అమరావతి అన్ని విధాలా డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ రోజు మళ్ళీ మేము పాదయాత్ర మొదలు పెట్టాము. పాదయాత్ర కాదండి, ఇది విజయోత్సవ యాత్ర. చాలా మంది అడుగుతున్నారు, ఏంటమ్మా మళ్ళీ దేనికోసం పోరాడుతున్నారు అని అడుగుతున్నారు. అంటే అమరావతి మహిళలు పోరాడడానికి ముందుంటారని రాష్ట్రంలో గ్రహించారండి. అయితే ఆ పాదయాత్ర కాదమ్మా, ఇది విజయోత్సవ యాత్ర. రాష్ట్రాభివృద్ధికి సరైన నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని మళ్ళీ ఆ దేవదేవుని సన్నిధికి చేరుకుంటామనుకున్నాము. అదే లక్ష్యంతో మేము ముందుకు నడుస్తున్నామని చెప్పాము. చాలామంది ఇప్పుడు ప్రతిరోజు మాకు చాలామంది ఎదురై ధర్నాలు పెడుతున్నారండి. అమ్మ మీ పోరాటం వల్లే మళ్ళా రాష్ట్రంలో ఈ దార్శకం తీసుకురావడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని మీ ద్వారానే కలిగిందమ్మా అని దండం దేవుళ్ళలాగా మేము వస్తుంటే మమ్మల్నే దేవుళ్ళ దండం పెడుతుంటే నిజంగా మాకు మేము ఇంత చేశామా అనేది కూడా మాకు అనిపించింది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ సర్వే శాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ తుషార్ డూడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి లీలావతి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని పలు ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ సాగింది. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల ట్రాప్లో పడకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి లీలావతి కోరారు. డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఈరోజు గుంటూరు జిల్లాలో మన 100 డేస్ యాంటీ డ్రగ్స్ యాంటీ గాంజా ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. ఇప్పుడు 100 డేస్ యాంటీ డ్రగ్స్ డే ప్లాన్ ఉంది. యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని, యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్, సెమినార్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము. ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి. ప్రతిపాడు నియోజకవర్గం గారపాడు ఎస్సీ కాలనీలో వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల అరాచకాలు మితిమీరిపోతున్నాయని, దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పోలీసు శాఖను కోరారు. వాళ్లకు ప్రాణాన్ని తలపెడుతూనే ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ వైసీపీ నాయకులు మళ్ళా వీళ్ళ మీద ప్రయోగం చేసేది కూడా మళ్ళీ ఎస్సీలే. యామర్తి ఎస్సీలు గార్పాట్లోనే ఇంకొక ఎస్సీ వర్గాన్ని వీళ్ళ మీద దౌర్జన్యం చేయించి వాళ్ళని జైలు పాలు చేసి వీళ్ళని హాస్పిటల్ పాలు చేసి వైసీపీ నాయకులు ఒక రాక్షస ఆనందాన్ని పొందడం అనేది దురదృష్టకరం. సో ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ దౌర్జన్యంలో దాదాపుగా 7-8 మంది దెబ్బతిన్నారు. తలలు పగిలినాయి, కాళ్ళు ఎరిగినాయి. సో ఈ దౌర్జన్యం ఇక చూస్తూ ఊరుకుండలేము. ఖచ్చితంగా మరి ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దీని మీద ఆల్రెడీ డిఎస్పీతో, సిఐలతో అందరితో కూడా మాట్లాడాము. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని బ్యాంక్ పాలక మండలి చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బ్యాంకు స్థాపించి 74 ఏళ్లయిందని, జాతీయ బ్యాంకులతో పోటీగా తమ ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. బ్రాడీపేటలోని బ్యాంకు కార్యాలయంలో బోనబోయిన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది తమ షేర్ హోల్డర్లకు 12% డివైడింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడితో తమ బ్యాంకులో డైరెక్టర్ల పదవి రాదని, 1995 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం తమ బ్యాంకు పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బ్యాంకు పెట్టి ఇప్పటికీ 74 సంవత్సరాలు అయిపోయింది. 75వ సంవత్సరంలోకి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి మేము అడుగు పెట్టబోతా ఉన్నాం. ఇది పూర్తిగా మా యొక్క ఖాతాదారుల యొక్క సహకారం, మా యొక్క సిబ్బంది యొక్క సహకారం, మా పాలక వర్గం యొక్క సహకారంతో పూర్తిగా ఈ బ్యాంకుని ఇంతవరకు కూడా దిగ్విజయంగా నడుపుకోవడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఎవరైతే మా షేర్ హోల్డర్స్ ఉంటారో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము 12% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాంకు 1995 యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఖాతాదారుల యొక్క సహకారంతోనే బ్యాంకు నడుచు తప్పితే ఏ విధమైనటువంటి ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము చేసే పనిని పరిశీలించడం తప్పితే ఇందులో రాజకీయ జోక్యం కానీ ప్రభుత్వ జోక్యం కానీ ఉండదు. మేము ఈ యొక్క పాలకవర్గంలో అనేక పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత బ్యాంకు అభివృద్ధి కోసమే మేము పనిచేస్తాం తప్పితే
ఎవరో రాజకీయ పార్టీ లబ్ధి కోసం వారు పనిచేయడం అనేది జరగదు. కార్మిక హక్కుల్ని కాలరాసినందుకు గత ప్రభుత్వాన్ని గద్దెదించారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రవీంద్రనాథ్ కోరారు. గతంలో నిర్వీర్యమైపోయిన అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టాలని ఆయన సూచించారు. మల్లయ్యలింగం భవన్లో ఏఐటీయూసీ నేతలు అంజుబాబు, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొదటిగా రాష్ట్ర నూతనంగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్వీర్యమైపోయినాయో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి జీవోలు కానీ, చట్టాలు కానీ, సంస్థలు కానీ ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయినాయి. లేబర్ డిపార్ట్మెంటు నిర్వీర్యమైంది. బిల్డింగ్ వర్కర్సు సంక్షేమ పథకాలు వర్తింపేటటువంటి బీఓసీని డైవర్ట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించారు. కనీస వేతనాల కమిటీ పనిచేయలేదు, దాన్ని రద్దు చేసి పునరుద్ధరించలేదు. అదేవిధంగా కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మరి వాటి కోసం మేము పోరాటాలు చేశాం. ఈ ఉద్యమాల సందర్భంలో కనీస వేతనాల కమిటీని పునరుద్ధరిస్తామని చెప్పారు. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్కి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు వర్తించేటటువంటి బీఓసీని పునరుద్ధరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పటమే కాకుండా ఆయన ₹1 కోటి నా సొంత నిధులు ఇచ్చి వెచ్చించి దానికి ఆ నిధులు సమకూరుస్తానని ప్రకటన కూడా చేశాడు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని మోక్షిత్ రుషిక ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి దుర్గాప్రసాద్ గిరిజన విద్యార్థులకు నోట్బుక్స్ మరియు జామెట్రీ బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మోక్షిత్ రుషిక ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అటవీ ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి చదువుకోవడం చాలా ఆనందకరమని అన్నారు. ప్రతి గిరిజన విద్యార్థిని గొప్ప గొప్ప చదువులు చదువుకొని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు కేతావతు పాండు నాయక్ మాట్లాడుతూ మా గిరిజన విద్యార్థులకు చదువుకోవటానికి నోటు పుస్తకాలు అందజేసిన డాక్టర్ దుర్గా ప్రసాద్ మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శిరీష, గిరిజన విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు ఆర్ అంజునాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మా హాస్పిటల్ తరపు నుంచి అండ్ నా ఫౌండేషన్ మోక్షిత్ రుషిక ఇద్దరు పేర్లు, మా పిల్లల పేర్లు, వాళ్ళిద్దరి పేర్ల మీద ఇది స్టార్ట్ చేసిన ఫౌండేషన్. సో కొంతమందికి చిన్నపిల్లలకి సాయం చేయడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా. సో ఆ కోణంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పోయినసారి నేను మీకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అన్నాను. సో ఈసారి ఏంటంటే చిన్న బుక్స్, నోట్ బుక్స్ మీకు ఏదైతే స్కూల్ బుక్స్ కావాలో అవి స్పాన్సర్ చేశాను. సో మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటాను. సో బాగా చదువుకోండి. సో ఏమన్నా అవసరం ఉంటే మేడం గారికి చెప్పండి. నా సైడ్ నుంచి మీకు ఎంత కావాలంటే అంత హెల్ప్ చేస్తాను తప్పకుండా ఎప్పటికైనా. ఒక టైంలో ఎస్టీ హాస్టల్లో అడ్మిషన్ పొందాలంటే మినిస్టర్, ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసే టైం అది. కానీ ఈ రోజున చాలా వరకు హాస్టల్ మూసేసినాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బాగా పెరిగిపోయింది. ప్రైవేట్ దాంట్లో ఎలిజిబుల్ టీచర్స్ కూడా పెద్దగా ఉండరు. కానీ డిగ్నిఫైడ్ కోసము పేరెంట్స్ ఏం చేస్తారంటే నా కొడుకు భాషలో చదువుతున్నాడు, చైతన్యంలో చదువుతున్నాడు, నారాయణలో చదువుతున్నాడు గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే అది లభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన DTW మేడం గారు అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శంకర్ విలాస్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోని ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలని ఏఐవైఎఫ్ నేతలు షేక్ వలీ, జంగాల చైతన్య డిమాండ్ చేశారు. దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం ప్రధాని మోడీ ప్రభుత్వానికే చెల్లిందని మండిపడ్డారు. దీనికి నిరసనగా శంకర్ విలాస్ సెంటర్ నుండి పోస్టాఫీస్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అగ్నిపథ్ పేరుతో దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న యూతులకి నరేంద్ర మోడీ గారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము అడుగుతూ ఉన్నాము. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా కానీ, ఎంపీగా గెలిచినా కానీ, గవర్నర్గా చేసినా కానీ, రాష్ట్రపతిగా చేసినా కానీ
జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరు ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, అగ్నిపథ్ను వెంటనే డిమాండ్ చేయాలి, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి. రేపు జీజీహెచ్లో నాట్కో హాల్లో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ మహాసభ జరగనుంది. ఈ మహాసభలో గత పాలకులు విస్మరించిన హామీలను తిప్పికొడుతూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు అసోసియేషన్ నేత గిరిబాబు తెలిపారు. ఈ నెల 27 అనగా రేపు గుంటూరు జనరల్ హాస్పిటల్ నందు వైద్య ఉద్యోగులకు సంబంధించిన 18వ రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో మనకు పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు చర్చించుకొని వాటిపైన తీర్మానం చేసి ప్రభుత్వానికి విన్నవించుతూ ఉన్నాం. మొదటగా కూటమి ప్రభుత్వానికి మా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము మాకు 11వ పిఆర్సీలో రివర్స్ పిఆర్సీ ఇచ్చి 30% ఫిట్మెంట్ ఇవ్వాల్సి ఉండగా 23% ఇచ్చింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయకుండా కొద్ది మందిని మాత్రమే చేసి మిగతా అన్నీ అట్లే పెట్టేశారు. అవుట్సోర్స్ విధానము తీసుకొచ్చి ఆప్కాస్ అని పెట్టి ఆప్కాస్లో కూడా అందరినీ చేర్చుకున్న ఆ విధానంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. గత ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం. సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి. ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తామని వెల్లడి. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతల స్వీకరణ. పెన్షన్లు జూలై 1న సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటన. నగరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు. అవగాహన పెంచుతూ ర్యాలీలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచన. రాష్ట్రంలో రోడ్లు రహదారులను త్వరితగతిన పూర్తి చేస్తాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ వెల్లడి. మంత్రిగా బాధ్యతల స్వీకరణ. జీజీహెచ్లో డయేరియా బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. వైద్య సేవలపై ఆరా. స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.